హలో హాయ్. హాయ్ మేడం. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం మేడం. అంటే ప్రస్తుతం కంటెస్టెంట్స్ లో అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ముందుగా? ప్రశాంత్. అంటే ఇప్పుడు ఆల్రెడీ రేపు తెలిసిపోద్ది మనకి ఎవరు విన్నర్ అని చెప్పేసి మీరేమనుకుంటున్నారు? అంటే మనకి ఫస్ట్ లిస్ట్ నుంచి అంటే రేస్లో ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం శివాజీ గారు కావచ్చు, అలాగే పల్లవి ప్రశాంత్ అనే చెప్పుకుంటా, బిగ్ బాస్ అమర్దీప్ కూడా కొంచెం అమర్దీప్ మీద అవాకులు చివాకులు ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రశాంత్ శివాజీ అనే వినిపిస్తుంది మనకు బయట. సో సరే, మీరు అన్నట్టుగా అమర్దీప్ కూడా ఉన్నారు. సో మొత్తానికి ఎవరు విన్నర్ అనుకుంటున్నారు? బిగ్ బాస్ విన్నర్ ఎవరు? పల్లవి ప్రశాంత్. మరి శివాజీ గారు, అమర్దీప్ గారు అంటే వీళ్ళు కూడా బాగానే ఆడుతారు. వాళ్ళే తెలియదు, అందరు సపోర్ట్ మనకి పల్లవి ప్రశాంత్కి ఇస్తున్నారు. ఎందుకు పల్లవి ప్రశాంత్ అని అనుకుంటున్నారు? ఒక కామన్ మ్యాన్ గా వచ్చి బిగ్ బాస్ లోకి వెళ్ళాడంటే విన్నర్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. అంతే మేడం. అంటే ఎలా జరుగుతున్నాయి ఈరోజు? సో మొత్తానికి రేపు మనకు తెలిసిపోద్ది. బయట టాక్ ఎలా ఉంది? ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమంటున్నారు? ఎక్కువ ప్రశాంత్ అనుకుంటున్నారు చాలా మంది. సో కప్పు తీసుకెళ్ళేది ప్రశాంత్ అంటారు. ప్రశాంత్. హాయ్. ప్రశాంత్ విన్నర్ అని చెప్తుంది. ఎందుకని ప్రశాంత్ అంటే గేమ్ బాగా ఆడుతున్నాడా, లేకపోతే ఒక పల్లెటూరు కామన్ మ్యాన్ గా వచ్చాడని విన్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే గేమ్ బాగా ఆడుతున్నాడా? ఏం చెప్తారు? గేమ్ వైజ్ సూపర్ ప్రశాంత్. ఎలాగైనా ప్రశాంత్కి హైప్ ఉంది. బిగ్ బాస్కి కూడా హైప్ వచ్చిందంటే అది కేవలం ప్రశాంత్ వల్లే. నాగార్జున గారు ఎలా అంటే హోస్టింగ్ ఎలా చేస్తున్నారు? సూపర్. నాగార్జున సార్ కూడా బాగానే చేస్తుంది. సో మీరేం చెప్తారు నాగార్జున గారి గురించి? బాగానే చేస్తున్నారు. బాగానే ఉంది. కంటెస్టెంట్స్ కోసం చూస్తారా ఇప్పుడు బిగ్ బాస్ షో అందరు కూడా, లేకపోతే నాగార్జున గారి కోసం చూస్తారా అంటారా? ఏం చెప్తారు? నేనైతే కంటెస్టెంట్ కోసమే చూస్తాను. నాగార్జున మన్మధుడు నాగార్జున కోసం చూడరా? చూస్తాం, అది అది వేరు. అయితే బిగ్ బాస్ అయితే మెయిన్ రీజన్ వచ్చేసి ప్రశాంత్ కోసం చూస్తున్నాం మేమైతే. థర్డ్ రేస్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? థర్డ్ రేస్ అమర్దీప్ అనుకుంటున్నాను. అంటే సెకండ్ వచ్చేసి శోభాలేజీ మేడం. శివాజీ గారు అంటారు. సెకండ్ శివాజీ అనుకుంటున్నాను. ఒకవేళ అంటే లాస్ట్ మూమెంట్ లో శివాజీ గారే విన్ అయితే? అది ఎక్కువ మంది ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చెప్పలేదు, శివాజీ వస్తారని. రైట్, థ్యాంక్ యూ. హలో హాయ్ సార్. బిగ్ బాస్ చూస్తారా? సో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? శివాజీ అండ్ ప్రశాంత్ ఇద్దరు. అంటే మరి మిగతా వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఏం లేదు, బాగా ఆడుతురు, అలాగే వాళ్ళు ఆడుకుంటారు అంతే. అంటే మైండ్ గేమ్ ఎవరు ఆడారు ఇన్ని రోజులు? శివాజీ ఆఫ్ కోర్స్. ఓకే. అంటే అంటే ఎవరి స్ట్రాటజికల్ గేమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో మంచిగా ఆడింది ఎవరు అంటారు? అంటే నార్మల్గా మీ ఫేవరెట్ అని కాకుండా మంచిగా గేమ్ ఆడారంటే ఎవరి పేరు చెప్తారు? ఐ థింక్ యావర్ అండ్ ప్రశాంత్. సో ప్రస్తుతం ఇప్పుడు అంటే ఫస్ట్ రేస్లో, సెకండ్ రేస్లో, థర్డ్ రేస్లో ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? నేను చూస్తున్న ఈ మామూలుగా మన యూట్యూబర్స్ దాంట్లో బట్టి చూస్తే ప్రశాంత్ అండ్ శివాజీ యావర్, దాని తర్వాత అమర్ అంటారు. ఫస్ట్ రేస్లో ఎవరున్నారు? ప్రశాంత్. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అంటారు? శివాజీ ఆర్ ప్రశాంత్. ఇద్దరులో ఒకలే చెప్పాలి. నా పర్సనల్ ఫీలింగ్ ప్రశాంత్ కావాలని. ఎందుకు ప్రశాంత్ కావాలనుకుంటున్నారు? కామన్ పీపుల్ నుంచి వెళ్ళి ఒక రైతులను సపోర్ట్ చేస్తుండు, ఎక్కడ నెగిటివ్గా లేదు. సో అది ఏం బాగా ఆడుతున్నాడా? యా, మంచిగానే ఆడారు. ఎక్కడ మనకి ఎప్పుడైనా మీరు చూస్తారా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటున్నారు? మాకు మీ ఆన్సర్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటున్నారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రశాంత్ అనే అంటారు. ఖచ్చితంగా ట్రోఫీ ప్రశాంతే అంటారు. ప్రశాంతే. అంటే లాస్ట్ మూమెంట్ లో బై ఛాన్స్ అమర్దీప్ ఆర్ శివాజీ ఎవరన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇక ఉల్టా పుల్టా చేస్తే అమర్దీప్. అవును, ఈసారి ఉల్టా పుల్టా అని పెట్టారు కదా, నిజంగానే ఉల్టా పుల్టాగా ఉందా గేమ్? ఎట్లా అనిపించింది? ఉల్టా పుల్టా గేమ్ ఎక్కడ లేదు, వాళ్ళు చెప్తారు. ఉల్టా పుల్టా చేస్తే అంతే అమర్దీప్ అవుతాడు. అంటే పేరు పెట్టినట్టుగానే ఉల్టా పుల్టా అవుతుంది అంటారు. ఒకవేళ చేస్తే చెప్పలేము కదా, వాళ్ళు కూడా స్టార్ మా నుంచి వెళ్ళే ఉన్నారు కదా, సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి అవుతుండొచ్చు, అయితే చెప్పలేము. ఇప్పుడు ఇది సీజన్ 7 కదా, ఆల్రెడీ 6 సీజన్స్ చూసుకున్నాం మనము. ఎట్లా అనిపించినాయి? అన్ని సీజన్లతో పోలిస్తే ఏ సీజన్ మీకు బాగా నచ్చినాయి అంటే ఏం చెప్తారు? నాకు బాగా నచ్చినాయి 3 and 4. ఇది ఓకే, ఇది ఓకే. 5, 6 నేను చూడలేదు. సో 4, 5 బాగా నచ్చిందంట. 3rd and 4. నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది. నాగార్జున గారి కోసం చూస్తున్నారా, లేకపోతే గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్స్ కోసం చూస్తున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే నేను టైంపాస్కి చూస్తాను. నేను చేసే పనులు మ్యాక్సిమం నేను ఖాళీగా ఎక్కువ సమయం ఉంటా, టైంపాస్ కోసమే చూస్తాను. అంత పెద్ద సీరియస్ అయితే తీసుకోను.
అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో బిగ్ బాస్ అంటే ఏంటి, ఎందుకు చూస్తారు బిగ్ బాస్, ఏం చెప్తారు? కొంతమంది టైం పాస్ చూస్తారు, కొంతమంది షో నచ్చి అంటే రియాలిటీ గేమ్ షో కదా చూడాలని కూడా చూస్తారు. అంతే నాది. సో మొత్తానికి రేపు విన్నరు ప్రశాంతే అంటారు, పల్లవి ప్రశాంత్. యా రైట్, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. సో బిగ్ బాస్ చూస్తారా? చూసాం అక్క. అంటే ఏ కంటెస్టెంట్ బాగా ఆడతారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ అయితే యావర్ అక్క. నా ఫేవరెట్ జెన్యూన్ ఆడతాడు, మంచిగా ఆడతాడు అక్క. మైండ్ గేమ్ ఎవరు ఆడారు ఇన్ని రోజులు? అతని పేరు అమ్మర్ అక్క. మైండ్ గేమ్ అమ్మర్ అండ్ ప్రియాంక. సో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరు, సో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అదే అలాగే థర్డ్ రేస్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇప్పుడైతే విన్నర్ అంటే పల్లవి ప్రశాంత్ అంటున్నారు అందరూ. ఏమో కానీ అయితే అవుతాడు అక్క. పల్లవి ప్రశాంత్ విన్నరు. ఎందుకని పల్లవి ప్రశాంత్ విన్నర్ అనుకుంటున్నారు? అంటే చాలా ఫాలోవర్స్ అట్లున్నారు అక్క. చాలా ఫాలోవర్స్ ఉన్నారు అని అట్లా. ఇంకా రైతు బిడ్డ కదా, అందరు సపోర్ట్ చేస్తారు, మంచిదే కదా అక్క అతను గెలుస్తాడు. ఓకే, థర్డ్ రేస్ లో ఎవరు ఉన్నారు? థర్డ్ రేస్ లా శివాజీ అన్న యావర్ అన్న అక్క. శివాజీ అన్న చాలా మంది శివాజీ విన్నర్ అవుతారు అంటున్నారు, ట్రోఫీ శివాజీ తీసుకెళ్ళిపోతారంట. లే అక్క, పల్లవి ప్రశాంత్ ట్రోఫీ. ఏం బాగా ఆడాడా ఇన్ని రోజులు? చాలా బాగా ఆడాక. మీరు చూడలే, మంచిగా ఆడిండు, చాలా మంచిగా ఆడి మంచిగా ఆడిండు అక్క. చాలా. ఏమన్నారు బయట మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమంటున్నారు, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ అందరికి. నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది? చాలా గలీజ్ ఉంది అక్క. అసలు వాళ్ళిద్దరికి ఏమండలే, అమ్మరికి ఇంకా ప్రియాంకకి. అసలు ఎందుకంటే స్టార్ మాలో పని చేసిరు కాక. పనులకు ఎవరైనా తిడతారా? ఎవరు తిట్టారు, అందుకే పనులకు ఎవరు తిట్టారు కాక, అందుకే అలా తిడతలేదు. మీరు చూసిరు కాక, ఎవరికి సారీ చెప్పిపించిండు, వాళ్ళకి శివాజీ కూడా సారీ చెప్పిపించిండు, ప్రశాంత్ చెప్పిపించిండు అక్క. అమ్మడితో చెప్పియాలి, అదే అక్క. హలో, హాయ్ సార్. హలో, బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను. ఎవరు అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఎవరు లేరు కానీ ఎప్పుడన్నా ఒకసారి అట్లా మా వైఫ్ చూసేటప్పుడు చూస్తాను, అంతే. సరే, ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లలో మీకు తెలిసినటువంటి కంటెస్టెంట్స్ ఎవరు? శివాజీ, అమర్, ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, స్పై బ్యాచ్, స్పా బ్యాచ్, వాళ్ళే కదా, వాళ్ళే. ఎవరు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? మేబీ స్పై బ్యాచ్ లో ఎవరో ఒకళ్ళు అవుతారేమో. పేరు చెప్పండి. పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. శివాజీ మోస్ట్లీ. మరి చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పల్లవి ప్రశాంత్ అంటున్నారు, ఎందుకంటారు? లేదు, శివాజీకి వస్తుండొచ్చు పల్లవి ప్రశాంత్ కంటే. అంటే ఒక లీడర్ లాగా ఉన్నాడు కదా, వస్తుండొచ్చు. ఇన్ని రోజులు మైండ్ గేమ్ ఎవరు ఆడారంటే ఏం చెప్తారు? నేను అంత డీప్గా చూడలేదు కాబట్టి నాకు తెలీదు, కానీ మెచ్యూరిటీ మైండ్ శివాజీకి ఉంది. మెచ్యూరిటీ మైండ్ శివాజీకి ఉంది, అందుకనే శివాజీకి వస్తుందేమో. పల్లవి ప్రశాంత్కి వచ్చే ఛాన్సెస్ అంటే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మెచ్యూరిటీ మైండ్ లేదు కదా, డిపెండెంట్ కదా. కామన్ మ్యాన్ గా వచ్చాడు, ఎంట్రీ ఇచ్చారు, రైతు డిపెండెంట్ కదా, ఒకళ్ళ మీద ఐడియాలజీ డిపెండ్ అయితే తప్పు కదా, స్లోలో ఉండాలి కదా. సో శివాజీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాగా, నాలెడ్జ్ ఎక్కువ, అందుకని. ఏమంటున్నారు మీ వైఫ్, ఏమంటున్నారు, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? అడగలేదు, తన్ని చూస్తూ ఉంటది కానీ ఏదో టైం పాస్ అంతే. నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇంకా బాగుండే, నాగార్జున కూడా బాగుంటుంది. మళ్ళా ఈ సీజన్ తర్వాత మళ్ళీ ఏమైనా సీజన్ పెట్టే సీజన్ 8 అవకాశం హిందీ బిగ్ బాస్ రన్ చేస్తున్నారు కదా, 17, 18, 19 అలా రన్ చేస్తూనే ఉంటారు. ఇది కూడా వెళ్తుంది అంటారు? వెళ్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ హోస్టింగ్ ఎవరిని పెడితే బాగుంటుంది అంటారు? ఏమో, అది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ, వాళ్ళు ఎవరు అనుకుంటే అన్నట్టు. మోస్ట్లీ అయితే నాగార్జుననే చేస్తారు, ఇంకెవరు చేయలేరు ప్రస్తుతానికైతే. సో మొత్తానికి అయితే శివాజీ గారు విన్ అవుతారు అనుకుంటున్నారు, మీరు విన్ అవ్వాలనుకుంటున్నారా? విన్ అవుతారు అనుకుంటున్నాను, నేను విన్ అవ్వాలనుకోవట్లేదు, అతనే అవుతాడేమో. ఆయన మెచ్యూరిటీని బట్టి, ఆయన ఆడే గేమ్ ని బట్టి అవుతారా అని అనుకుంటున్నారు. ఎస్. ఎందుకని పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నారు? రైతు బిడ్డ కాబట్టి. అంటే మరి కొందరు తనకు మెచ్యూరిటీ లేదు అంటే, మెచ్యూరిటీకి అయితే శివాజీ ఆడుతున్నారు అంటారు. మెచ్యూరిటీ ఉండాలా? గేమ్ కూడా ఉంటుంది. గేమ్ ఉండాలి కదా, మరి అంటే గేమ్ ఆడుతున్నాడు మరి ప్రశాంత్? ఆడుతున్నాడు కదా, ఆడారు కదా, ఆడాడు కాబట్టి ఫైనల్ వచ్చాడు కదా. మరి శివాజీ వీళ్ళు అమర్ వీళ్ళు ఆడట్లేదా? వాళ్ళు ఆడుతున్నారు, నా ఒపీనియన్ చెప్పుకున్నాను. మరి వీళ్ళతో పోలిస్తే పల్లవి ప్రశాంత్ ఎందుకు బెస్ట్ అంటారు? అంటే ఒక క్వాలిటీ
క్వాలిటీ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు. ఎవరికి తెలియదు అతను ఫస్ట్ బిగ్ బాస్ ముందు ఎవరికి ఏమీ తెలియదు అతని గురించి. సో వచ్చాడు కాబట్టి అతని ఆటలు చూశారు కాబట్టి అతను ఏందో తెలిసింది అందరికీ. సో గెలుస్తాడు అతను. సో అంటే మీరు ఎన్ని సీజన్స్ చూస్తారు? ఆల్రెడీ 6 సీజన్స్ అయిపోయి 7 సీజన్. ఇంట్లో మా వైఫ్ అలవాటు చేసి చూసాను అంతే. అంటే ఇన్ని సీజన్ లో ది బెస్ట్ సీజన్ అంటే ఏ సీజన్? నాకు తెలియదు, ఏ సీజన్ చూడలేదు నేను. ఇది ఒకటే చూసాను మొన్న అంతే. ఫస్ట్ టైం ఇదే. అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు? మీకు తెలిసిన కంటెస్టెంట్ అంటే ఈ సీజన్లోనా వాళ్ళే నలుగురు ఫినాల్ అయిపోయినారు. థర్డ్ రేస్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? తాడా అమర్ మేబీ. సెకండ్ రేస్ లో శివాజీ. ఫస్ట్ రేస్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. సరే విన్ అయ్యేది కూడా పల్లవి ప్రశాంత్ అంటారా? నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఏంటండి నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, అది ఫినాల్ తర్వాత అంటే ఫినాల్ తర్వాత తెలుస్తుంది అండ్ హోస్టింగ్ ఏంటంటే. సో మొత్తానికి రేపటితో అయిపోతుంది. మళ్ళీ బోర్ కొట్టదా మరి? సీజన్ 8 కూడా తొందరగా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను. అది పోతేనే ఇంట్లో కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందని. ఎందుకంటే ఇట్లా గొడవ ఎక్కువ అయిపోతుంది. గొడవల గురించి కాదండి, మేమేమి కొద్దిగా ఇంకా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మూవీస్ చూసుకోవచ్చు. ఆ బిగ్ బాస్ వచ్చే వరకు అందరూ చూస్తున్నారు. ఇంట్లో సో చూడండి. మీకు ఇంట్లో ఛాన్స్ ఇవ్వట్లేరు టీవీ? అవును ఛాన్స్ ఇవ్వట్లేదు. అవును. థ్యాంక్ యూ. మొత్తానికి రేపు విన్నర్ అయ్యేది పల్లె ప్రశాంత్. ఎస్.